రే మున్నా టిల్లు ఎప్పటికైనా నా లైఫ్ సెట్ చేస్తే వీడే. కలిసి బతికాం, కలిసి బతుకుతాం. రేపు టిల్లు చచ్చిపోతాడు. రామున్నా, రాకాశం ఏమైంది మొన్న? నేను ముందే చెప్పానా ఆ కాకానే శాతం? ఇప్పుడు చూడు ఏమైందో చెప్పు. ఆ కాకానే శాతం నువ్వు అను. ఎందుకలా చేసావు? టిల్లు చచ్చిపోయాడు. ఏంటి? టిల్లు చచ్చిపోయాడు తెలుసా? ఎందుకలా చేసావు? నీ లక్ష్యం, నా లక్ష్యం, మున్నా లక్ష్యం ఒక్కటే. కాక మన ముగ్గురం కలిసి వాడిని వేసేయడంలో తప్పులేదనుకుంటాను. మొన్న నీతో కలవడాత్మ. అది నాకు తెలుసు. చూడు పురుషోత్తం, కాకాకి మున్నాకి జరిగే ఈ గొడవల్లో మున్నా కాకాని వేసేసాడనుకో, మహా అయితే ఇదిగో నువ్వు మున్నా దగ్గర ఇలా మిగిలిపోతావు. అదే నాతో కలిసావనుకో, ఇదిగో ఇలా ఉండిపోతావు. అదే కాకా చేతిలో మున్నా పోయాడనుకో, నెక్స్ట్ మినిట్లో నువ్వు మిగలవు. ఇప్పుడు కాకా ఫోకస్ అంతా మున్నాగాడిపైనే. కాకాని వేసేయడానికి ఇదే రైట్ టైం. నీతో కలిస్తే మున్నా నన్ను బతకనవుడు. అయితే ఓ పని చేద్దాం, మున్నాని కూడా వేసేద్దాం. చూడు పురుషోత్తం, ఇక్కడ బతకడం కంటే ఎదగడమే ముఖ్యం. ఎదిగే దారిలో ఎవడడ్డొచ్చినా వాడిని లేపేయాల్సిందే. అది కాకా అయినా మున్నా అయినా. నీ ఒక్కడి విషయంలోనే తప్పు చేశానురా. సారీ మున్నా, తప్పైపోయింది, క్షమించి. తప్పొప్పుకుంటే ఆ దేవుడు కూడా క్షమిస్తాడుగా మొన్న. అది తేల్చుకోవాల్సింది నువ్వు, ఆ దేవుడు. నిన్నక్కడికి పంపించడమే నా పని. ఏమైంది మున్నా? వీడు మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేసింది ఆత్మతో. మరి అటాక్ చేయడానికి కిషన్ ఎందుకు వచ్చాడు? కాకాని తక్కువగా అంచనా వేస్తున్నావు. నువ్వు పెట్టుకుంది కాకాతో. జాగ్రత్త. ఏమైంది అంటే కాకా వాడి శత్రువుని వాడే పెట్టుకున్నాడు. కాకా ఆత్మ ఒక్కటే. మూడో కంటికి కూడా తెలియకుండా నిన్ను ప్రపంచానికి నా శత్రువుగా పరిచయం చేశానురా. నాకు శత్రువుగా ఎవడైనా పుడితే వాడు నీ దగ్గరికి రావాలని, లేదా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలని. పురుషోత్తం తమ్ముడు నా దగ్గరకు శ్రీనివాసరావుతో సున్నం పెట్టుకో. ఆత్మ డౌన్.
ప్రతి శత్రువుని తొక్కేశావు గాని ఆ మున్నాగాడి విషయంలో నువ్వేం పీకలేకపోయావురా. నీ కళ్ళ ముందే వాడు నీ తల తన్నేవాడ్లా తయారయ్యాడు. నా తలేంటి కాక, వాడు నీ తల్లి తన్నేవాడ్లా తయారైతే మున్నా మామూలుడు కాదు కాక. కిషన్ వేసేశాడు, పురుషోత్తాన్ని చంపేశాడు. వాడు చచ్చే ముందు నా గురించి చెప్పే ఉంటాడు. ఇప్పుడు మున్నా నా మీదకి వస్తాడు కాక. పురుషోత్తం చెప్పుంటే నీ మీదకొస్తాడు, చెప్పకపోయుంటే నా మీదకొస్తాడు. కానీ వస్తాడు. రాని వేసేద్దాం. ఎవడి మీదకొచ్చినా నా కొడుక్కి వాడు అప్పనుంచి దక్కేది చావే. తప్పు జరిగింది ఆత్మ. నువ్వు అడిగినప్పుడే నీతో చేయగలుపుంటే ఇంత జరిగేది కాదు. నేను నమ్మి పెట్టుకున్న పురుషోత్తం మళ్ళీ కాకాతో చేతులు కలిపి నన్నే మోసం చేశాడు. ముందే చెప్పాను, కాకాని కొట్టాలంటే నాలాంటి వాడు కావాలని. అది నాకు ఇవాళే తెలిసింది. అయినా నేను ఇదంతా చేస్తుంది జనాల్ని భయపెట్టాలనో డబ్బు సంపాదించాలనో కాదు. నాకు కావాల్సింది కాకా పతనం. ఆత్మ, నీకు కావాల్సింది కాకనే, మాకు కావాల్సింది కూడా కాకనే. వాడు పోతే నెక్స్ట్ కాకా నువ్వే. నేను కాకానవుతానంటే 24 గంటల్లో కాకానే ముందుంటాడు. మన వాళ్ళందరిని పెట్టావు కదా? అంతా ఇక్కడే ఉన్నారు. మున్నా, కాకా తీసుకొచ్చా, రా. ఏం స్కెచ్ చేశారురా. రే ఆత్మ, నీకు థ్యాంక్స్ చెప్పాలా సారీ చెప్పాలా? మీరిద్దరూ ఒకటే అని నాకెప్పుడో తెలుసు. నేను మాత్రం నీకు థ్యాంక్సే చెప్పాలి. ఎందుకంటే నువ్వు నిన్న కలిసి ఉండకపోతే నాకు కాకా అవ్వాలన్న ఆలోచనే వచ్చేది కాదు. నువ్వు వీణ్ణి చంపుకుంటావో ఏం చేస్తావో నాకు అనవసరం. కానీ రేపెప్పుడైనా నీ కన్ను నా మీద పడితే నెక్స్ట్ మినిట్లో నేను మిగలనని నాకు తెలుసు. సారీ. బయటికి రండి రా. వాళ్ళందరూ నా వాళ్ళు. నేను నిన్నే నమ్మాను రా. నువ్వు నన్నెందుకు నమ్మాలో నేను 1000 కారణాలు చెప్పగలను. కానీ నేను నిన్నెందుకు నమ్మాలో ఒక్క కారణం చెప్పగలవా?